అందరికీ నమస్కారం. నా పేరు నాగమల్లి నారాయణ స్వామి. నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మంచి ఔషధాన్ని మీకు తెలియజేయాలని వచ్చాను. ఎండాకాలంలో వేడి అధికంగా ఉంటుంది. ఆ వేడి వల్ల స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ కావడము, తర్వాత పురుషులకు స్త్రీలకు మామూలుగా యూరిన్ పోతే మంట రావడము, కన్నులు మంటలు కావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వాటి కోసమే కర్పూర శిలాజిత్తు, ఇది చూడండి, కర్పూర శిలాజిత్తు. దీన్ని ఎలా చేసుకోవాలంటే దానికి కావాల్సినది ఇది మెటీరియల్. మనకు కర్పూర శిలాజిత్తు ఇది ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ దీనికి ఇది కలమంద, చూడండి, ఈ కలమంద తీసుకొని లోపల ఉండేటువంటి గుజ్జును తీసుకోవాలి. ఇలా ఇది చూడండి, లోపల ఉండేటువంటి గుజ్జును ఇది తీసుకొని ఒక పాత్ర అంటే కుండ, ఇలాంటి కుండ తీసుకోండి. ఇలాంటి కుండ తీసుకొని ఈ కుండలో ఇది ఒక పొర వేసేది, దీని ఒక పొర వేసేది, అలా వేస్తూ వస్తే తర్వాత మూగట మూసి బాగా 7 సీళ్లు చేసి ఒక 50 పిడకలతో పుటం వేయండి. 50 పిడకలతో పుటం వేస్తే మంచిగా ఇలా భస్మం అవుతుంది. ఈ భస్మాన్ని ఎలా వాడుకోవాలి? ఈ భస్మాన్ని ఎలా వాడుకోవాలంటే చూడండి, మామూలుగా మజ్జిగ కానీ చక్కెర నీళ్ళు కానీ దానిలో ఒక బఠానీ అంతా కలుపుకొని వాడుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద బయోలో లింక్ ఇస్తున్నాము, పూర్తి వీడియో అందులో ఉంది, చూడండి. నమస్తే.